పంబాలో పార్కింగ్ ఇవ్వనప్పుడు మా వెహికల్స్ని నీలక్కల్లోనే ఆపేసి ఉండొచ్చు కదా సార్, అక్కడే మేము పార్క్ చేసుకుంటాం కదా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు వెనక్కి పంపించడం ఎందుకు? నీలక్కల్ మొట్టమొదటిసారిగా ఇంత ప్రశాంతంగా కనిపిస్తోంది. సూపర్ అసలు. ఆన్లైన్లో టికెట్ దొరకని వాళ్ళ కోసం ఇక్కడ ఒక ఆఫర్ కూడా నడుస్తోంది. క్యూ లైన్లో జనాలు పరిగెత్తున్నారు చూడండి, ఇంత త్వరగా దర్శనం అయిపోతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నమస్తే ఇండియా, స్వామియే శరణమయ్యప్ప. ఇరుముడులు ఎక్కువగా కట్టే సీజన్లో ఎప్పుడు అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోయే శబరిమలని ఈ జూలై ఆగస్ట్ నెలలో అసలు ఎలా శబరిమల ఉంటుంది, ఎన్ని రోజులు ఆలయాన్ని తెరుస్తారు, టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి, దర్శనానికి సమయం, వాటి వివరాలు, అలాగే పంబాకి రవాణా సౌకర్యం ఎలా ఉంటుంది, పార్కింగ్ వివరాలు, ఇలా అన్ని విషయాలని ఈ వీడియోలో చాలా 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 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై అయితే ఇస్తాను. ముందుగా శబరిమల రావడానికి మనం గుడి క్లోజింగ్ ఓపెనింగ్ డేట్స్ అయితే చూద్దాము. ఇది 2026-27కి సంబంధించిన డేట్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూలై 2026 ఈ మంత్లో మనకి 16/7/2026 నుంచి 21/7/2026 వరకు గుడి ఓపెనింగ్లో అయితే ఉంటుంది. సో ఈ మంత్లో అయితే మనకి ఈ 5 రోజులు గుడి ఓపెనింగ్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 2026 నెలలో మనం చూసుకున్నట్లయితే సేమ్ డేట్లు 16/8/2026 నుంచి 21/8/2026 రాత్రి 10 గంటల వరకు ఆలయం ఓపెన్లో ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. శబరిమల అఫీషియల్ వెబ్సైట్లో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆధార్ కార్డ్ వివరాలతో మనమైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. మేము 18 జూలై 2026కి మేమైతే బుక్ చేసుకున్నాము. రిపోర్టింగ్ టైంతో పెద్ద ఇబ్బంది ఏం లేదండి, పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. ఇరిమేల్ నుంచి మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం స్వామి. ఇరిమేలులో ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయి. మనకు వేషధారణకు కావాల్సిన అన్ని వస్తువులు ఎక్కడైతే దొరుకుతున్నాయి. జనాలు చూసుకుంటే ఒక 20% మామూలుగా వచ్చేదానికన్నా 20% మాత్రమే ఉన్నారు జనాలు ఇక్కడ. సీజన్లో అయితే ఇక్కడ ఈ గుడి మీద చూసుకోవచ్చు, మామూలుగా అయితే రష్ ఉండదు. సో ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి. భక్తులు ఒక 20% అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఇంకా పాస్ ఇది టుమారో ఇక్కడ ఇచ్చారు నీలక్కల్. ఇది మనం రేపు 24 అవర్స్ లోపల మళ్ళీ రిటర్న్ వచ్చేయాలంటే ఇక్కడికి. ఓకే, అంటే ఇరిమేల్ నుంచి నీలక్కల్కి అయితే వచ్చామండి. ఇక్కడ నీలక్కల్లో పోలీసులు మా వెహికల్స్కి ఒక పాస్ అయితే ఇచ్చారు. మేము అనుకున్నాము డైరెక్ట్గా ఈ పంబాలో మనం వెహికల్ పార్క్ చేసుకొని 1 డేలో మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు అనుకున్నాము. కానీ అక్కడ మనకి పంబాలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అలో చేయట్లేదండి. మనకు ఆ విషయం ఇక్కడైతే పోలీసులు ఎవరు చెప్పలేదు, మీకు అక్కడ వెహికల్ పెట్టుకునేదానికి ప్లేస్ లేదని చెప్పలేదు. కానీ డైరెక్ట్గా మేమైతే పంబాకు వచ్చి చూసేసరికి ఇక్కడ అస్సలు అయితే మాకు అనుభవించలేదు. ఆ విషయం ఏదో మనకి నీలక్కని చెప్పేస్తే మన వెహికల్స్ని అక్కడే పార్క్ చేసుకోవచ్చు కదా. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత అస్సలు అంటే అస్సలు అలో చేయట్లేదు. డైరెక్ట్గా అయితే మళ్ళీ బ్యాక్ అయితే పంపించేశారు. సో చేసేదేమీ లేక మళ్ళీ మేము డైరెక్ట్గా నీలక్కలకైతే వచ్చేసాము. 2025 నవంబర్లో నేను నా వెహికల్లో వచ్చినప్పుడు డైరెక్ట్గా పంబాలోనే పార్క్ చేసినామండి. అంత పెద్ద రష్ ఉన్న టైంలోనే నేను పంబాలో పార్క్ చేసినాను. కాకపోతే ఈసారి ఇంత తక్కువ రష్ ఉన్నా కూడా అక్కడ ఎందుకు అనుమతి చేయట్లేదో నాకైతే అర్థం కాలేదు. ఎనివే మనమైతే నీలక్కలకి అయితే వచ్చేసినాము. ఇక్కడ బోల్డ్ అంత పార్కింగ్ అయితే ఉందండి. మన హ్యాపీగా మీరైతే ఖచ్చితంగా మీ వెహికల్స్ని నీలక్కల్లో ఆపేసుకొని హ్యాపీగా మన బస్ సౌకర్యం అయితే ఉంది. ఇక్కడి నుంచి అయితే మనము బస్సు పట్టుకొని పంబాకి అయితే వెళ్ళిపోతాం రండి. నీలక్కల్ నుంచి 2 రకాల బస్సులు అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఒకటి ఏసీ బస్సులు, 2 నార్మల్ బస్సులు. 2 కేఎస్ఆర్టీసీవే. ఈ ఏసీ బస్సులో వచ్చింది మనకి నీలక్కల్ నుంచి పంబాకి 80 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అదే మనకి నార్మల్ బస్సెస్లో అయితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారండి పర్ హెడ్కి. ఇది వర్షాకాలం కావడంతో కేరళ మొత్తం చాలా చాలా కూల్ వెదర్ అయితే ఉందండి. సో దానికనే మేము నార్మల్ బస్ అయితే తీసుకున్నాము. ఎనీవేస్ ఈ అడవి మొత్తం ఆల్రెడీ చల్లగా మారిపోయింది. ఇంకా మళ్ళీ ఏసీ బస్ ఎందుకులే అని చెప్పి నార్మల్ బస్ అయితే ఎక్కుతున్నాము. ఈ అడవి అందాలతో మా జర్నీ ఇంకొంచెం ఆహ్లాదకరంగా మారింది. నాకు ఈ సేమ్ తిరుమల ఘాట్ రోడ్ ఎక్కినట్లు ఫీలింగ్ వస్తుంది. సేమ్ అట్లే ఉంది నాకు. నీలక్కల్ నుంచి పంబాకి 18 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందండి. మనం మ్యాక్సిమం 20 నుంచి 30 నిమిషాల మధ్యలో ప్రయాణం అయితే ఉంటుంది. ఫైనల్గా పంబాకి అయితే చేరుకున్నాము. రష్ చూడండి ఒక్కసారి. ఇక్కడ చూస్తే కొంచెం ఎక్కువ మంది అనిపించింది నాకైతే. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా,
ఫుల్ ఫ్లోటింగ్ వాటర్ కూడా చాలా ఫ్లో ఎక్కువ ఉంది. ఇది వర్షాకాలం కావడంతో మేబీ పైనుంచి కొంచెం నీరు కూడా ఎక్కువ అయితే వస్తుంది. ముందు స్నానాలు చేసిన తర్వాత మనం మన ప్రయాణాన్ని కొండకైతే సాగిద్దాము. క్లాక్ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మన లగేజ్ కూడా హ్యాపీగా మనం క్లాక్ రూమ్స్ అయితే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సౌకర్యాలన్నీ సేమ్ అదే విధంగా ఉన్నాయి. మనకు బాత్రూమ్స్ కూడా అన్ని అవైలబుల్లో ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. నా ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను స్వామి, ఎప్పటి నుంచో. ఒక్కసారి మనం పంబాలో మునిగిన తర్వాత ఆ నానిన బట్టల్ని అందరూ ఎక్కడ పడితే అక్కడ, షర్ట్లు కానివ్వండి, పంచెలు కానివ్వండి, పైన టవళ్ళు కానివ్వండి, నిక్కర్లు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా తప్పు స్వామి. మెటికల పైన చాలా చాలా అశుభ్రంగా ఉంది. ఇక్కడ మనకి ఎక్కడికక్కడ డస్ట్బిన్లు అయితే ఉన్నాయి. దయచేసి ఆ నానిన బట్టల్ని ఆ డస్ట్బిన్లో వేయండి. ఎందుకంటే మన శబరిమలని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి భక్తుని బాధ్యత అది. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా మన ప్రయాణం కొండకి సాగిద్దాం రండి. పంబా నుండి సన్నిధానం వరకు స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో వేలాది మంది భక్తులు ఒకే దారిలో నడుస్తుండడం నిజంగా చూడడానికి అదృష్టం అయితే ఉండాలండి. పంబా గణపతి ఆలయానికి అయితే వచ్చేసాం స్వామి. ఇక్కడే మనం టికెట్స్ అయితే తీసుకుందాము. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో టికెట్స్ని బుక్ చేసుకోవడం మర్చిపోతే మీరేం కంగారు పడనక్కర్లేదు. ఇక్కడ మనకి వర్చువల్ క్యూ స్పాట్ బుకింగ్ అయితే సెంటర్ అయితే ఒకటి ఓపెన్ చేశారు. మీ ఏదైనా ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఉన్నా ఇక్కడ అయితే మనకు డైరెక్ట్గా స్పాట్ బుకింగ్ ద్వారా మనకి టికెట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఏదో ఐడి కార్డ్ తీసుకొని రావడం మర్చిపోకండి. డైరెక్ట్గా ఎవరికైనా ఇరుముళ్ళు కట్టాలనుకుంటే కూడా ఇక్కడ మనకు ఆ సౌకర్యం అయితే ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇరుముళ్ళు కట్టుకొని కొండ ఎక్కేసేయచ్చు. మనకు ఇక్కడ రెండు దారులు అయితే కనిపిస్తున్నాయండి. రైట్ సైడ్ ఒకటి, మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ రెండు కనిపిస్తాయి. రైట్ సైడ్లో మనకు కొంచెం స్ట్రైట్గా ఉంటుంది రోడ్డు, ఇప్పుడు చూసుకోవచ్చు అక్కడ. లెఫ్ట్ సైడ్లో అయితే మెటికలు ఉంటాయి, కొంచెము చాలా ఎత్తుగా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ నేను వచ్చేటప్పటికి ఇప్పటికి కొంచెము ఈ దారిలో కూడా చేంజ్ అయిందండి. ఎందుకంటే ఈ రాళ్ళన్నీ కొంచెం కొత్తగా కనిపిస్తున్నాయి. మెటికల్ కొంచెం కొత్తవన్నీ ఈ కేరళ ప్రభుత్వం అయితే కట్టేట్లుంది. దారిని చేరుకోవడానికి ఇంకా 3 కిలోమీటర్లు అయితే ఉంది. నేను ఎడమ చేతి వైపు ఉన్న దారిని అయితే ఎంచుకున్నాను, అదే మెట్లున్న దారిని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలాంటి షెడ్లు మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 18 షెడ్లు అయితే ఉన్నాయండి. షెడ్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఇట్లాగా 18 షెడ్లు అయితే ఉన్నాయి. మనకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు మనం ఎక్కడ ఉన్నామో అనే సమాచారం తెలియజేయడానికి ఈ షెడ్లు ఉపయోగపడతాయి అనుకుంటాను. ఎందుకంటే షెడ్కి మధ్యలో మనకి గ్యాప్ కూడా ఉంటుంది. ఇంకో అద్భుతమైన విషయం ఏమంటే 14వ షెడ్ తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు లొకేషన్కి చాలా 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 అద్భుతమైన లొకేషన్స్ కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి వర్షం పడడం కారణంతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, కొండదారి మొత్తం అడవులతో నిండి ఉంటుంది కదా. అలసట వచ్చిన భక్తి మనలో కొత్త శక్తిని నింపుతుందని నేనైతే నమ్ముతాను. ఫైనల్గా స్వామివారి సన్నిధానానికి అయితే వచ్చేసాము. ఇప్పుడు చూద్దాం రండి, ఇరుముడి కట్టుకొని వచ్చిన వాళ్ళకి దర్శనానికి ఎంత సమయం పడుతుంది, నాలాగా సివిల్లో వస్తే దర్శనానికి ఎంత సమయం పడుతుందో మీకైతే చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్యూ లైన్లలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ క్యూ లైన్లు మొత్తం ఇంత నిండిపోయినాయి. ఎందుకంటే స్వాములు పొద్దున్నే పంబాకు వచ్చి స్నానాలు ఆచరించి దాని తర్వాత వాళ్ళు పైకి చేరుకునేసరికి సాయంత్రం పడుతుంది సమయం వాళ్ళకి. అందుకని ఎక్కువ మంది స్వాములు అయితే సాయంత్రానికి ఇక్కడ చేరుకుంటున్నారు. కాబట్టి కొంచెం రద్దీ ఉంది. వాళ్ళకి ఒక 2 గంటలు అయితే సమయం పడుతుందని ఒక స్వామి చెప్పాడు. మామూలుగా ఇంకా సివిల్ దర్శనానికి, ఇంకా నేను సివిల్లో వచ్చాను ఈరోజు, సివిల్ దర్శనానికి ఎంత సమయం పడుతుందో మీకైతే చూపిస్తాను. సివిల్ దర్శనానికి వచ్చినాను కాబట్టి నాకు 18 మెట్లు ఎక్కే భాగ్యం లేదు. కాబట్టి సివిల్ దర్శనానికి క్యూలోకి అయితే మనం వెళ్ళిపోదాం రండి. జనాలు పరిగెత్తడం చూస్తుంటే నాకు తెలిసి త్వరగా అయిపోతుందని అనుకుంటున్నాను. ఇంత ఖాళీగా ఎప్పుడైనా చూసామా మనం శబరిమల క్యూ లైన్లు? బాబా, నిజంగా చాలా అదృష్టం ఉండాలి. సో ఇక్కడైతే నాకు కరెక్ట్గా 25 నిమిషాలు అయిపోయిందండి. 20 నిమిషాలు బట్టి 19.5 నిమిషాలు కరెక్ట్ నేను టైం పెట్టుకున్నాను. 19 నిమిషాల్లో నాకైతే దర్శనం అయిపోయింది. చాలా 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 అద్భుతమైన దర్శనం జరిగిందండి. దయచేసి ఎవరైనా వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వాళ్ళకు దర్శనం చేసుకోవాలనిపిస్తే దేవుణ్ణి ఇటువంటి సమయంలో వాళ్ళని శబరిమలకి తీసుకురావడం చాలా చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను స్వామి, నెక్స్ట్ మంత్ సేమ్ ఇదే డేట్లకి 16 నుంచి 21 తేదీ వరకు
మళ్ళీ 5 రోజులు మళ్ళీ సేమ్ గుడి ఓపెనింగ్లో ఉంటుంది. అప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకోండి. అందరూ చాలా చాలా అద్భుతమైన దర్శనాలు అయితే జరుగుతున్నాయి. దయచేసి అప్పుడైతే మీరు ప్లాన్ చేసుకోండి శబరిమలకి. 5 సంవత్సరాల లోపున్న కన్యాస్వాములకైతే ఆన్లైన్లో టికెట్లు కూడా అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా దర్శనానికి అయితే రావచ్చు. అలాగే మామూలు సమయంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు శబరిమలకి రాలేనేమో అనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన సమయం అండి. ఇలాంటి సమయాల్లో వాళ్ళు శబరిమలకి ప్లాన్ చేసుకుంటే ఎక్కువ రద్దీ అయితే లేదు. మీరు పొద్దున్నే వస్తే ఈవెన్ ఇరుముడి కట్టుకున్న వాళ్ళకి కూడా పొద్దున్న పూట అయితే 1 గంట నుంచి 1:15 దర్శనం అయితే అయిపోతుందంట. నేను ఎవరైతే దర్శనం చేసుకొని మాకు ఎదురు వచ్చినారో ఆ స్వాముల ద్వారా ఈ సమాచారాన్ని మీకు చెప్తున్నాను. కానీ సాయంత్రం సమయం ఎప్పుడైతే 6 నుంచి 9, 10 గుడి మూసే 10 లోపు ఈ మధ్యలో అయితే 2 గంటల నుంచి 2:30 మ్యాక్సిమం, అంటే 2:30 సమయం అయితే పడుతుంది దర్శనానికి. కాబట్టి ఇది మామూలుగా అయితే చాలా తక్కువ సమయం అని చెప్పాలండి. ఇలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా దేవుణ్ణి అయితే బ్రహ్మాండమైన దర్శనం చేసుకోవచ్చు. ఇంకా సివిల్లో అయితే 20 నిమిషాల్లో, కేవలం 20 నిమిషాల్లో అయితే దర్శనం అయిపోతుంది. ఇంకా ప్రసాదాల విషయాలకు వస్తే అన్ని రకాల ప్రసాదాలు దొరుకుతున్నాయండి. ఇంతకు ముందుకు మామూలుగా సీజన్లో ఏ ప్రసాదాలు అయితే దొరుకుతున్నాయో, ఎన్ని కౌంటర్లు అయితే ఉన్నాయో అన్ని కౌంటర్లు ఉన్నాయి, అన్ని రకాల ప్రసాదాలు దొరుకుతున్నాయి. సేమ్ అదే రేట్లకండి. ఫుల్ బాక్స్ అయితే 1010 రూపాయలు. ఆ 10 రూపాయలు వచ్చింది బాక్స్ ప్యాకింగ్ కోసం అని చెప్పి తీసుకుంటారు. విడిగా తీసుకుంటే ఒక్కొక్క టిన్ వచ్చింది మనకి 100 రూపాయలు పడుతుంది. కాబట్టి అన్ని రకాల ప్రసాదాలు దొరుకుతాయి, ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతున్నాయి. సో ఇదే అండి శబరిమలలో ఇప్పుడు ఈ సీజన్లో, అన్ సీజన్ లైక్ జూలై కానీ ఆగస్టులో కానీ వస్తే ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఏమి అని మనం ఈ వీడియోలో చూసాము. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. దయచేసి మీకు ఎవరైనా శబరిమల ప్లాన్ చేస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. స్వామియే శరణం అయ్యప్ప.